సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మరి జనవరి 9వ తారీఖు గురువారం. ఈరోజు దశమి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం భరణి నక్షత్రం, ఇక దశమి తర్వాత ఏకాదశి, మరి భరణి తర్వాత కృత్తిగా నక్షత్రం ఉంటాయి. అలాగే ఈరోజు మరి కృత్తిగా నక్షత్రం కనుక సాయంకాలం చాలామంది కృత్తిగా దీపాన్ని వెలిగించడం అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా మరి కృత్తిగా దీపం వెలిగించడం లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపం పెట్టడం వల్ల కూడా మన ఇంట్లో ఉండే ఏవైనా సరే ఆర్థిక సమస్యలే కాకుండా ఈ గొడవలు ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా కొంత తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు. కానీ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉన్నాయి. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఈరోజు అద్భుతమైన యోగంగా చెప్పవలసి ఉంటుంది. కనుక కొద్దిగా విసుగు విరామం లేకుండా నిరాశకు చెందకుండా గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక మరి పెళ్లివారు మీ ఇంటి తలుపు తట్టే పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుపడతాయి. ఇక కవులు కళాకారులు కూడా ఈరోజు మంచి అవకాశాలు బుద్ధి పట్టుకుంటారు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే లేవు. ఈరోజు మీకు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు లాభం చేకూరుస్తాయి. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు కూడా ఖర్చుల విషయంలో ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. షుగరు, తర్వాత మరి గొంతు ఇలాంటి వ్యాధులు ఎవరికైనా ఉంటే కనుక ఆ వ్యాధుల వారికి ఈరోజు మరి కొద్దిగా నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్తగా భూములు కొనాలన్నా ఇల్లులు కొనాలన్నా ఈరోజు ఆగటం అనేది కొంతవరకు మంచిది. ఈరోజు ఎక్కువగా మరి ఏదైతే మరి రోహిణి నక్షత్రం ఉందో ఆ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈరోజు మరింత మంచి ఫలితాలు చేకూరుస్తాం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన పరిస్థితి లేవు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అలానే పెరుగుతుంది. కవులు కళాకారులకి మంచి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి. ముఖ్యంగా సంగీత రంగంలో ఉన్నవారికి కానీ నటనా రంగంలో ఉన్నవారికి కానీ ఈరోజు చాలా మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. కొత్తగా ఎవరికైనా సరే ఏదైనా సరే కొద్దిగా వారి యొక్క ఒంటి ఆరోగ్య స్థితిలో కనుక మార్పులు వచ్చినట్టయితే కనుక చూపించుకోవటం మంచిది. ఒక్కోసారి ఏదైనా సరే ఇప్పటి వరకు లేకపోతే ఈరోజు మరి షుగర్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు చాలా అద్భుతమైన దినంగానే చెప్పవలసి ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు 10 మంది కూడా మెచ్చుకుంటారు. ఇన్నాళ్ళు ఎవరైతే శత్రువు అని భావించారో ఆ శత్రువు కూడా మీకు జై పెట్టి సలాం కొట్టడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు అది విదేశంలో ఉన్నా ఈ దేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా పై వారి నుంచి మీకు ఆదేశం తప్పకుండా వస్తుంది ఉద్యోగం వచ్చినట్టుగా. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈరోజు మానసికంగా కూడా ఎంతో కొంత ఆనందాన్ని అనుభవిస్తారు. మీకు ఈరోజు మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా మంచి పెంపొందించుకునే లాగానే ఈరోజు ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైతే అసాధ్యం అనుకున్నారో అది కొంతవరకు సుసాధ్యమయ్యేలాగా మీరు చేసుకోగలుగుతారు. మీ యొక్క మొక్కవోని దీక్ష అనేది పట్టుదల అనేది ప్రస్ఫుటమై కొంత మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు అనేది మీకు ఎప్పుడూ అలవాటైపోయి అదే ఖర్చులు ఈరోజు కూడా ఉన్నప్పటికీ కూడా అవి వాటిలో కనీసం నేను దీనికి పెట్టాను అనే ఒక మానసిక తృప్తిని మీరు పెంపొందించుకోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యారాశి వారు అయితే కనుక ఈరోజు కూడా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ఆడవాళ్ళు ఆడబంధువుల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే మరి విద్యార్థులు కూడా ఆడాళ్ళ విషయంలో
కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది తమ తోటి బాలికల విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించవలసింది చెప్పదగిన సూచన. కొత్తగా వివాహం కావాల్సిన వారికి మాత్రం ఈరోజు అనుకూలమైన స్థితి అనేది కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈరోజు ఉపయోగం ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కొంతవరకు నిలకడ లేకపోవడం, కాసేపు బాగుంది అనిపించడం, కాసేపు బాగుండలేదు అనిపించడం, ఇంట్లో ఏదో రకమైన గందరగోళం, కొంత ఈరోజు ఇలా గడిచిపోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన మార్పులు ఉండవు. వ్యాపార రంగంలో ఉన్న వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు ప్రోత్సాహకరమైన స్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళకి అయితే కనుక మరి ఆ రకంగా ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని జయించి ముందుకెళ్ళగలుగుతారు. విదేశీ ప్రయాణాలు తప్పకుండా సానుకూలం అవుతాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో రకమైన అనారోగ్యం అనేది, అలాగే ఇప్పటికీ మరి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు కొంత నియంత్రణ కోల్పోయి ఇబ్బంది పడేది ఈరోజు ఎక్కువగా ఉంటుంది. కనుక ఆరోగ్య విషయానికి ఈరోజు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం, మరి ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకుండా ఉన్నంతలో వెళ్ళిపోవటం అనేది మంచిది. ఇక కవులు కళాకారులకి అయితే కనుక మంచి అవకాశాలు ఈరోజు బాగా లభిస్తాయి. నటులు అయితే కనుక వీరు మరి తప్పకుండా వారి నటనని 10 మంది దృష్టికి తీసుకెళ్ళగలుగుతారు. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కొత్తగా సంతానం కావాలని కోరుకునే వారికి సంతానం లభిస్తుంది. ఏదైనా సరే ఇల్లులు, భూములు అలాంటివి కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. తోడబుట్టిన వారితో ఈ విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఈరోజు మరి మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారికి ఈరోజు కూడా అనుకూలమైన స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు దగ్గర ప్రయాణాలు, దూర ప్రయాణాలు రెండు కూడా లాభవంతంగానే ఈరోజు ఉండటం అనేది అయితే ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి, తర్వాత మరి కాస్మెటిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మరి ఆడవారికి పనికొచ్చే సామాగ్రి అమ్మే విషయాల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈరోజు అనుకూలమైన స్థితి అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా ఇల్లులు తీసుకోవాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మీనరాశి వారు అయితే కనుక ఈరోజు అటు ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైనా సరే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కొంతవరకు మరి బీమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైన స్థితి ఉంది. మిగతా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కొంతవరకు ఈరోజు జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. భార్యాభర్తల మధ్య సమన్వయానికి పాకుపడాలి. ఈ రకంగా మరి ఏదైనప్పటికీ కూడా చెప్పుకోదగిన మానసికంగా ఆనందం అనేది కొంత ఇబ్బంది పెరుగుతోంది. ఏదో రకమైన జంజాటం ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.